హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇందాకలే ఒక గంట క్రితం రిలీజ్ అయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తూ రేపు 19వ తారీఖున ఉగాది పర్వదిన సందర్భంగా విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన అప్పుడే ఒక దశాబ్ద కాలం దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆ న్యూక్లియర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. అండ్ అటువంటి ఒక ప్రాజెక్ట్ని ది గ్రేటెస్ట్ మేకర్స్ టుడే ఇండియన్ సినిమాలో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఎర్నేను నవీన్ గారు అండ్ రవి గారు ఇద్దరికి కంబైన్డ్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఒక అట్మాస్ఫియర్ ఆ సినిమాలోని, అంటే ఒక హెవీనెస్, ఒక యూజ్నెస్, ఒక ఫిల్మ్ అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్, అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక రేంజ్, బిగ్గెస్ట్ రేంజ్, వైల్డ్ పాపులారిటీ అండ్ వైడ్ పాపులారిటీ ఉన్న ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. ఒక హీరో సినిమా ఎలా ఉండాలి, అందులో ఉండే కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే అది 2 గంటల 39 నిమిషాలు ఎంతో సినిమా, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అంత సినిమాని 2.5 గంటల్లోపే ఆ సినిమాని మొత్తాన్ని ఒక 2 నిమిషాలు 14 సెకండ్లకి దాన్ని ప్రజెంట్ చేయడం అన్న దానిలోనే హరీష్ శంకర్ చాలా గొప్ప ఒడుపుని, గొప్ప ఎక్సలెన్స్ని, స్కిల్ని దాంట్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఓపెనింగ్ షాటే వాడు నీకే భయపడలేదా, అసలు ఎవరికి భయపడలేదా అంటే భయపడలేదు అనే ఆన్సరు. ఎవరికి భయపడితే ఆయన పవర్ స్టార్ ఎందుకు అవుతాడు? పవర్ స్టార్ కాస్త ఇప్పుడు ఈ రోజున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలాగవుతారు? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన ఎదుర్కొన్న ఎలాంటి అపోజిషన్ ఎదుర్కొని, ఎలాంటి వ్యతిరేక పవనాలకి ఎదురెళ్ళి, అంటే ఆయన పేరే పవన్ అనుకోండి, వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. క్రెడిట్ షుడ్ బి గివెన్ టు వన్ మ్యాన్ కాల్డ్ పవన్ కళ్యాణ్. మోదీ గారేమో పవన్ కూడా కాదు ఆంధీ అని చెప్పడం కూడా మనం చూసాం. పవన్ ని ఆంధీ హే. పార్లమెంటరీ కమిటీ మీటింగ్లోనే చెప్పడం చూసాం మనం. అలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక హీరోగానే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ పర్సన్. అందుకనే ట్రైలర్ ఓపెనింగే నీకే భయపడలేదా, ఎవరికి భయపడలేదా అంటే ఎవరికి భయపడలేదు అన్న డైలాగ్ మీద ఓపెన్ చేయడం అన్నదే ఆ హీరో తాలూకా చరిష్మాని, ఆ హీరో తాలూకా ఇమేజ్ని బ్రహ్మాండంగా క్యారీ చేసిన డైలాగ్ మీద ట్రైలర్ కట్ అవ్వడం అన్నది. అందులో ఆ ట్రైలర్కి మంచి ఒక స్వింగ్ వచ్చిందనమాట. వాడు నీకు భయపడలేదా, అసలు ఎవరికి భయపడలేదా? ఆ తర్వాత వెంటనే అంటే దాంట్లో ఏవేవి ఉన్నాయన్నది హరీష్ శంకర్ క్లియర్గా దానిలో చెప్పడం జరిగింది. మీకు ఈ మధ్యన వైలెన్స్ అంటే పూర్తిగా మీనింగ్ తెలియక అది మీకు ఫ్యాషన్ అయిపోయింది అన్న డైలాగ్ కట్ చేయగానే షార్ట్ బ్లడ్లోంచి ఫుట్లు వేస్తుంది. ఇలాగా వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. ఆ షార్ట్ థియేటర్లో ఆ ఎలివేషన్స్ ఎట్లా ఉంటాయంటే బద్దలైపోతాయి అన్నమాట థియేటర్లు. అంత అద్భుతంగా దాన్ని క్యారీ చేసి చూపిస్తా, దాని అర్థం, భావం, అవసరం కూడా నేను చూపిస్తాను. అంటే అవసరం అంటే కథపరంగా అలాంటి దుర్మార్గుల్ని ఎలా తొక్కాడు, ఎలాగ వాళ్ళని కంప్లీట్గా పటాపంచలు చేసాడనే ఒక యాంగిల్ని ఒక్క ఫుట్ ఎత్తడంతో దాని కిందంతా బ్లడ్ అదంతా బ్రహ్మాండంగా చూపిస్తా అని చెప్పడం కూడా అందులోని ఇంకొక రకమైన యాంగిల్ని చూపించడం జరిగింది. అలాగే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట డాన్స్. అంటే పక్కన ఉన్న అసిస్టెంట్ వచ్చి డాన్స్ తెలుగు మాట కాదు సార్, ఇంగ్లీష్ మాట అంటే చిన్న హ్యూమర్ని అక్కడ స్పిల్ చేయడానికి ఆ షాట్ని వాడుకున్నారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. వెంటనే ఆ డాన్స్ మీద సినిమా ఓపెన్ అవ్వడం. తర్వాత గబ్బర్ సింగ్లో ఆ దొంగలు అందరూ కలిపి అందులో ఒక చేత ఒక డైలాగ్, అన్న ఈ కాళ్ళు ఆడాలని ఎన్నో ఏళ్ళగా మేము ఎదురు చూస్తున్నాం అన్న. అంటే ఇది ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫ్యాన్స్
అండ్ అఫ్ కోర్స్ జనరల్ ఆడియన్స్ పవర్ స్టార్కి ఒక్క అభిమానులని పాయింట్ కాదు, జనరల్ ఆడియన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ మధ్య అన్ని చాలా సీరియస్ ఫిల్మ్స్ చేయడం జరిగింది లాస్ట్ డికేడ్లో, అప్పుడప్పుడు చేసిన సినిమాలన్నీ కూడా. కాబట్టి ఈసారి ఆ డాన్సు, ఆ చిన్న రొమాన్స్కి కూడా గ్యాప్ పెట్టి అందులో కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. మన జీవితానికి మన సంతోషానికి మనల్ని మనం లైక్ చేసుకోవాలి, కానీ ఇంకోటి మన జీవితానికి లైక్లు కొట్టకూడదు అన్నది చాలా గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ రోజున అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ జనరేషన్ వాళ్ళకి, జెన్జీకి అది చాలా అత్యవసరమైన అద్భుతమైన పాయింట్. అది అలాంటి ఒక గ్రేట్ ఇమేజ్, మంచి మైలేజ్ ఇమేజ్ ఉన్న స్టార్స్ మాట్లాడితే, ఆయన ఒక స్టారే కాదు కదా, ఈ రోజున పీపుల్స్ లీడర్ ఆయన. కాబట్టి ఆయన చెప్పే మాట కూడా అంత అర్థవంతంగా, సమర్థవంతంగా ఉండేటట్టుగా ఆ ట్రైలర్లో కనిపించిన ఆ ట్రైలర్కి మంచి ఒక ఐడెంటిటీని ఇచ్చిందని చెప్పాలి. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు అన్నప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అని తను ఇంట్రడ్యూస్ చేసుకుని, ఇచ్చి పడిసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అని ఒక డైలాగ్ ఉంది చూడండి. దాంట్లో ఆ మాట ఇచ్చి పడేసే గోత్రం అంటే వాళ్ళ గోత్రం అటువంటిది. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఏదో మొన్ననే చిరంజీవి గారు బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ అండ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కింద అంత గొప్ప హిట్ని మెగాస్టార్ చిరంజీవి గారు డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే అదే ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం అన్న మాటకి ఆ సెన్స్. తర్వాత మొన్న ఇంటర్వ్యూలో కూడా చాలామంది సనాతన ధర్మం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ హీ లుక్స్ టు బి ఏ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్. అండ్ ఆయన పేరు అన్ని చోట్ల దేశవ్యాప్తంగా వ్యాపించున్నది పవన్ కళ్యాణ్ గారు. ఆయన సాధించిన 21కి 21 సీట్లు, అటువంటి ఒక ఘన విజయాన్ని ఈ చరిత్ర చాలా తక్కువ సార్లు చూసిందేమో, అసలు చూడలేదేమో కూడా. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్టు, అలాంటి ఒక గొప్ప ఐకానిక్ లీడర్, ఆ మాట ఒక డైలాగ్, అద్భుతమైన డైలాగ్. ఈ సనాతన ధర్మం గురించి హరిశంకర్ గారిని మధ్య ఇంటర్వ్యూలో చాలామంది అడిగితే ఆయన ఉన్నది ఎలా ఉందో మీరు చూద్దరు కానీ సినిమాలో ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డైలాగు, ఈ దేశపు మగాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా మాట ఉంది. వెంటనే ఆ షాటు, బొట్టు పెట్టుకున్న షాటు వెంటనే రివీల్ అవ్వడం, ఇవన్నీ కూడా. తర్వాత ఆ చిన్న హ్యూమరు, చిన్న రొమాన్సు, అలాగా చాలా లైట్ వెయిన్లో కట్ చేసి, అండ్ అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కాబట్టి సినిమాలో మొన్న రిలీజ్ అయిన సాంగ్లో కూడా ఎక్కడ అంటే ఇంకో రకమైన అబ్సర్డిటీ అన్నది లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అండ్ ఆ మేరకి ఆ డిగ్నిటీ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. గ్యారంటీగా లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగు, ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దన్న మాట ఉందే, నిజంగా బద్దలైపోద్ది. ఎందుకంటే మంచి స్వింగ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు రావడం అన్నది ట్రేడ్ పరంగా అవనండి, లేకపోతే ఆడియన్స్ పరంగా అవనండి, సినిమా ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, ఈ సినిమాకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాటిని మ్యాచ్ చేస్తూ ఈ రోజున ట్రైలర్ రిలీజ్ అయింది. 100% ఇచ్చి పడేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.